జై సీతారాం. మన పతంజలి చెప్పించిన అష్టాంగ యోగంలో ఉండిన ఫస్ట్ 2 స్టెప్స్ యమంని నియమం దాని మూలంగా 10 క్వాలిటీస్ అనేదాన్న నిన్న మనం చూస్తాం, ద డూస్ అండ్ ద డోంట్స్. ఇవాళ ద 3rd స్టెప్ ఏమి చూసామంటే ఆసన. ఆసన అంటే స్థిర సుఖం ఆసనం. స్థిర అంటే ఒకే పొజిషన్లో కంటిన్యూస్ ఉండేది, అదేం ఎట్ట సుఖంగా ఏం ఒక ఇవసన తెలాహండి ఉండేది, దాని పేరే ఆసనం. ఇవాళ యోగాసనాను ఉంది, అది ఏం చూసామంటే బాడీ కోసం. దాని ఒక గురుముఖేనానే మన పలహోలే దేనంటే ఒక ఆసనాహ మాట్రాసన అని ఉన్న అది వద్దు కేర్ఫుల్గా మనం డీల్ చేయాలి. దాని నుంచి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ అ గురు అండ్ లెర్న్ ఇట్. నౌ ద 4th స్టెప్ చూసినామంటే ప్రాణాయామం. ప్రాణాయామం అని చూసామంటే ఇట్స్ ప్రాణ ఈక్షణం, అదావదు పొయ్యే మూచున స్లోగా ఉండి గమనించేదాననే ప్రాణ ఈక్షణంని అంటాము. ఇది కరెక్ట్ మనకు చేసిన తెలిసిందంటే మన నుంచి ఈజీగా మనోడ స్థూలంని అవని సూక్ష్మ శరీరంని అవని మనకు కంట్రోల్ వచ్చి దానే ఇది వచ్చి ఒక పాలం అంటారు, అ బ్రిడ్జ్ బిట్వీన్ ద బాడీ అండ్ ద మైండ్. அடுத்தது 5th స్టెప్ చూసామంటే ప్రత్యాహారం. దీన దమహன்னு అంటాము. మనోட జ్ఞానేంద్రియంని కర్మేంద్రియాలు, అదావదు మనోட సెన్స్ ఆర్గన్స్ ఉందేహా దాన్న మన మాస్టరీ చేసేది అంటే ఆ ఇంద్రియాలన మన కంట్రోల్ వచ్చేది ఇలా దాన్ని జయించేదాననే మాస్టరీ ఓవర్ యువర్ సెన్సెస్ అని ప్రత్యాహారం అంటాము. ఇవాళ వెరిగి మన చూసిన ఈ 5 స్టెప్స్ యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ఈ 5ని చూసామంటే మనకు చిత్తశుద్ధి ఇచ్చిన దీన బహిరంగ సాధన అంటాము. బయట ఊడి చేసే సాధన దీని వచ్చి ప్రిపరేటరీ సాధన అని అంటారు. ప్రిపరేటరీ సాధన అట్టంటే ఏమి అని చూసామంటే ఇవాళ మన తినాలే ఎంచామంటేనే ఆ తినేదాన్ని మూట మన వండాలనేహా. ఆ వండేది ఎంత పెద్ద ప్రొసీజర్, వండి పెట్టితేనేహా మన నుంచి తినందువల్ల ఉన్న ఆ జాడహు ఆ ప్రిపరేటరీ సాధననే ఇవాళ వెరిగి మనం చూసిన ఈ 5 సాధన. ఈ 5 సాధనాలని మనం కరెక్ట్ బాగా చేస్తామంటే அடுத்த ఉండిన 3 సాధన, அடுத்த ఉండిన 3 స్టెప్స్ అంతరంగ సాధన అనేది ఓవర్ ఈజీగా మనకు కైకూడిన. அடுத்த ఉండిన 3 స్టెప్స్ ఏమి చూసామంటే ధారణ, ధ్యానం, సమాధి. ఈ 3నే చూసామంటే ఒకటి రోజులో ఒకటి ఇట్స్ కోరిలేటెడ్. అదే మాదిరి నెక్స్ట్ అని టక్కున మనకు సిద్ధించవచ్చున. ఏమి ఇది చేసేందులే మన ఘనంగా తడగలొచ్చున దాన్ని మన జయించాలి. దాని నుంచి మన మైండ్ ఏకాగ్రతతో మనం ఉంచామంటే ఈజీగా జయించిన వల్ల ఉన్న. ధారణ అంటే ఏం చూసామంటే ఫిక్సింగ్ ఆఫ్ ద మైండ్ మన మనసు చూసామంటే ఒకే అలపాంచ బయట పోతూ ఉండే మనసున దేనా ఒక్కట్లో తొరహొచ్చి తిరిగి ఒక్కట్లోనే నిపాటే దాని పేరే ధారణ. ఈ స్టెప్ వచ్చి మన శుద్ధి వెరీ యూస్ఫుల్ అన్న. ఈ తొరహొచ్చి నిప్పాటే ఈ ధారణన ఆ ఒక్కట్లోనే కూడొంచగ్గెళ్ళు ఉండమని పెట్టేదే ధ్యానం. ఈ ధ్యానంలో మన నుంచి నెలనాటి నిలిచిన వెనహ ఇదే తన్నాల మనన ద నెక్స్ట్ స్టేజ్ ఆన సమాధి తొరహోను. సమాధి అనేది చూసామంటే అట్నే మనసు అమేదిగా తొడందు ఉన్న ఏ ఒక బయటోడి చింతన లేకుండా ఒకే నిలయలో ఉండే స్టేజ్ననే సమాధి అంటాము. సో దీని మూలంగా పతంజలి మనహు ఎట్ట ఒక చిత్తశుద్ధిని మనశుద్ధిని 8 స్టెప్స్లో అష్టాంగ యోగ మూలంగా మనహు చెప్పించిండారు. దీన ఈ అష్టాంగ యోగన భట్టత్రి ఎట్ట తన్నోడ దశకంలో కోరిలేట్ చేసి ఎత్తొచ్చేరనేది మన రేప్టి అనుభవించుతా. జై సీతారాం.